ఓకే. అందమైన గిరిజన గ్రామాలు, అందులో అందమైన అడవుల మధ్యలో ప్రకృతి ప్రసాదించిన జలపాతం అన్నమాట ఇది. పైనుంచి ఎన్ని అడుగులు ఉండొచ్చు బస్ అది పైనుంచి సుమారు ఒక 500 అడుగుల పైన ఉండొచ్చు జలపాతం కదా. కానీ అక్కడ కూడా ఉన్నారు బస్, అక్కడ మధ్యలో అడవి మధ్యలో వెళ్ళారు, అక్కడ వరకు ట్రెక్కింగ్ చేసినట్టున్నారు. ఓకేనా, కానీ ఒక అందమైన ప్రదేశం బాస్. ఓకే, లైఫ్లో ఒకసారి చూడాలిగా మనం. ఇప్పుడు మనకు కనపడేదంతా కూడా ఇక్కడ లోకల్లో ఉన్న గిరిజనులందరూ కూడా ఉపాధి కోసం టూరిస్టుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. కంపల్సరీగా మనం చేయాల్సిందే, పర్చేస్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి ఇది కాబట్టి. మనం నమ్ముకొని చాలా షాపులు పెట్టారు. ఇదే కటికా ఫాల్స్కి రీచ్ అయిపోయాము మనం. కటికా వాటర్ ఫాల్స్ వచ్చేసాము. ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది. స్వీట్ కార్న్ ఇప్పుడు ఇక్కడ చాలా రీజనబుల్గా రేట్లు మనకు కనబడుతున్నాయి. ఇది చీక్ వచ్చేసి 30 రూపీస్ అండి. చాలా కాస్ట్ ఉంటుందేమో, 50 అమ్ముతారేమో అనుకున్నా, కానీ చూడ చీప్గానే. మనం ఏంటంటే ఈ ఉత్సవాన్ని ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీగా చీకులు తినుకుంటేనే ఎంజాయ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. టైం పడుతుందా? ఒకటే ఎంత? తింటారా మీరేమన్నా? ఏం తింటారుగా? ఒకటి తీసుకుంటా. ఇది నాది రెండోది. వాటర్ ఫాల్స్కి వెళ్తూ తిందామని తీసుకున్నా. ఓకే, నైస్. వెళ్దామా? అబ్బా, మెట్లు ఇటువైపు కూడా ఉన్నాయి కదా చాలా. నో ప్లాస్టిక్ అలౌడ్, ఫైన్ 500 అంట. నో ఆల్కహాల్ అలౌడ్ 500 అంట. బా, ఎంత పాపా, ఎంత? ఇప్పుడు మనం యాక్చువల్గా జలపాతం కంటే వచ్చే జర్నీయే భయంకరంగా ఉంది కదా. వచ్చే జర్నీయే చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. లోయలోకి రావాలి, చాలా దూరం ఎక్కేసాం. ఇది మనకి చికెన్ అనేది మనకి ఎనర్జీని ఇస్తుంది. బా, ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు కదా. వస్తున్నారు నీళ్ళు ఎలా తీయాలి అక్కడ వరకు. ఇది ఒక స్టెప్ అనమాట. ఇది అయిపోయిందా? కాదు, ఇవన్నీ ఎలా కూర్చో, 2-3 షాప్. అదే ఎంత పై నుంచి కనపడేదంతా ఇలాంటివి చాలా ఉన్నాయి. పైన ఎక్కాలి, కాకపోతే పైకి ఎక్కాలి మనం. అక్కడ నుంచి ఫోటో తీసుకొని, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడతో ఆగిపోవచ్చు. ఇక్కడ ఆడుకోవడానికి. ఓకే, ట్రాఫిక్ జామ్ ఉంది, వెళ్ళిపోదాం. వెరీ గుడ్.